హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో చూసుకున్నట్లయితే రీసెంట్గా తంజావూర్ పెయింటింగ్ దేనికి సంబంధించిందంటే లార్డ్ శ్రీరామకు సంబంధించిన ఇలాంటి పెయింటింగ్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సక్సెస్ఫుల్గా బెంగళూరు నుంచి అయోధ్యకి ట్రాన్స్ఫర్ చేశారు. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఇక్కడ మనకు మేజర్గా ఇంపార్టెంట్ ఏంటంటే తంజావూర్ పెయింటింగ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే తంజావూర్ పెయింటింగ్ న్యూస్లో ఉంది కాబట్టి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. తంజావూర్ పెయింటింగ్ అసలు ఎలా ఆరిజిన్ అయ్యింది అండ్ ఎవరు దాని ప్యాట్రాన్స్ అనేది కూడా చూద్దాం. మేజర్గా మనకి చూసుకున్నట్లయితే ద కాస్ట్లీయెస్ట్ పెయింటింగ్స్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియాలో చూసుకున్నట్లయితే తంజావూర్ పెయింటింగ్ అండ్ మైసూర్ పెయింటింగ్. ఈ రెండిట్లో కంపేర్ చేసుకున్నప్పటికి అగైన్ తంజావూర్ పెయింటింగ్ అనేది ఇట్ హ్యాస్ ది సమ్ స్పెసిఫిక్ క్లాసిఫికేషన్ లైక్ అంటే దీంతో కంపేర్ చేసుకున్నట్లు ఎస్పెషల్లీ ఆస్పిషియస్ అకేషన్స్లో కూడా తంజావూర్ పెయింటింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, తంజావూర్ పెయింటింగ్లో చూసుకున్నట్లయితే ఈ పెయింటింగ్ ఎప్పుడు ఆరిజిన్ అయ్యింది అంటే దీని ఫస్ట్ చోళ రూలర్స్ బాగా ప్యాట్రాన్ చేశారు. దే రూల్డ్ అరౌండ్ 19th century. అయితే ఇది ఎక్కడ, దీని నేటివ్ ఆరిజిన్ ఎక్కడ అంటే తమిళనాడు అనమాట. తమిళనాడు ఈజ్ సౌత్ ఇండియన్ పెయింటింగ్ అండ్ మైసూర్ పెయింటింగ్ వచ్చేసరికి ఇట్స్ రిలేటెడ్ టు ది కర్ణాటక. అయితే దీన్ని 17th centuryలో చూసుకున్నట్లయితే నాయక రూలర్స్ అండ్ మరాఠా రూలర్స్ దీన్ని చాలా ఎక్కువగా ఫ్లరిష్ చేశారు ఈ ట్రెడిషన్ని. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పెయింటింగ్ మనకి చోళ ఎరాకి సంబంధించిన టైంలో వాళ్ళు బిల్డ్ చేసిన బృహదేశ్వర టెంపుల్ ఉంది కదా, ఆ వాల్స్ పైన మనకి కనిపిస్తుంటుంది అనమాట. సేమ్ ఎగ్జాక్ట్ ప్యాట్రన్స్ వాళ్ళు అప్పుడు దేన్నైతే ఉంచారో దాన్ని అగైన్ రిప్లికేట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక వుడెన్ షీట్ పైన హ్యాండ్తో పెయింట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ప్రింటింగ్ పెయింట్స్ ఉంటాయి అండ్ నార్మల్గా స్కెచ్డ్ పెయింట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పెయింటింగ్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దే యూజెస్ వైబ్రెంట్ కలర్స్. చూడండి, ఇక్కడ పెయింటింగ్ న్యాచురలిస్టిక్ లుక్ ఇస్తారనమాట. వాళ్ళు చాలా డిఫరెంట్ కలర్స్, రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, ఇలా చాలా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తారు. ఈ మేజర్గా ఇది ఎందుకు ఇంత కాస్ట్లీ అంటే దే యూజ్ లైక్ గోల్డ్ ఫాయిల్ అనమాట. గోల్డ్ ఫాయిల్ని యూజ్ చేస్తారు. అంటే 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్ని ఇక్కడ పేపర్ ఫామ్లో యూజ్ చేసి దీన్ని అటాచ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం పర్ల్స్ యూజ్ చేస్తారు, పెబల్స్ యూజ్ చేస్తారు, డిఫరెంట్ బిట్స్ యూజ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే లైట్గా ఏవో షేడ్ ఇచ్చినట్టుగా కాకుండా చాలా స్ట్రాంగ్గా బోల్డ్గా యూజ్ చేస్తారనమాట. ప్రీషియస్ స్టోన్స్ తోటి, గోల్డ్తో అన్నిటితో పెయింట్ చేస్తారు కాబట్టి ఇది ఇంత హెవీ కాస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం మేజర్గా డివైన్ పర్పసెస్, డివైన్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తంజావూర్ పెయింటింగ్తో చేస్తూ ఉంటారు అనమాట. అండ్ డివోషనల్కి సంబంధించి అంటే మనకి క్లాస్ ఫామ్ ఉండేటట్టు మనకి ఉన్న మనీలోనే బెస్ట్ పెయింటింగ్స్ చూసుకున్నట్లయితే తంజావూర్ పెయింటింగ్స్. మనము ఎక్కువగా చూసినట్లయితే ఈ పెయింటింగ్స్ లార్డ్ కృష్ణ, గణేష్ పెయింటింగ్స్, నెక్స్ట్ లక్ష్మీదేవి యొక్క పెయింటింగ్స్, శివ పెయింటింగ్స్. అండ్ మనం షాపింగ్ మాల్స్లో ఎక్కువగా చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క సంబంధించిన పెయింటింగ్స్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ పెయింటింగ్స్ ఎక్కువగా గోల్డ్ తోటి ఇవి ఏంటంటే ఎన్రిచ్మెంట్ లుక్ ఇస్తుంటుంది. అంటే చాలా వైబ్రెంట్ ఫినిష్ కూడా ఇస్తారు కాబట్టి, పాలిష్డ్ ఫినిష్ ఇస్తారు కాబట్టి ఇట్ హ్యాస్ సమ్ ఇంపార్టెన్స్ అనమాట నార్మల్ పెయింటింగ్స్తో కంపేర్ చేసేటప్పుడు. చూడండి, వీటి ప్రిపరేషన్ కూడా చాలా వుడెన్ బేస్ తీసుకొని దానిపైన అగైన్ దే యూజ్ సమ్ వైట్ కలర్ పేస్ట్ అండ్ దాన్ని మళ్ళీ పాలిష్ చేసి అవుట్లైన్ ఒక స్కెచ్ గీసి అండ్ వర్క్ అప్లికేషన్ ఇక్కడ చేసి కలర్స్ వేసి అంతా హ్యాండ్తోనే చేస్తారు. మిషన్ వర్క్ ఏమి ఉండదు. అండ్ ఫైనలీ దే గేవ్ ది పాలిష్మెంట్ అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా యాడ్ చేస్తుంటారు అనమాట. మనకి ఏదైనా ఆస్పిషియస్ ఎక్వేషన్స్ వచ్చినప్పుడు, సాక్వర్డ్ ప్రెజెన్స్ ఉండేటప్పుడు తంజావూర్ పెయింటింగ్ అనేది హై ఎన్రిచ్మెంట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట. చాలా రియలిస్టిక్గా కూడా ఉంటుంది. అండ్ దీనికి 2007లో జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. తంజావూర్ పెయింటింగ్కి 2007లో జిఐ పెయింటింగ్ అనేది వచ్చిందనమాట. ఇది తంజావూర్ అనే ప్లేస్లో బాగా పాపులర్ కాబట్టి దాని నేమ్ తంజావూర్ పెయింటింగ్ అని వచ్చింది. అండ్ ఇక్కడ మనకు న్యూస్లో ఇది ఎందుకు ఉంది అంటే ఈ తంజావూర్ పెయింటింగ్ సంబంధించిన శ్రీరామ్ యొక్క పెయింటింగ్ బెంగళూరు నుంచి అయోధ్యకి డిపార్ట్మెంటల్ ఆఫ్ పోస్ట్ సక్సెస్ఫుల్గా దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి నౌ ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. సో దట్ ఇక్కడ చూడండి, ఇలా
ఇది ఒక లివింగ్ ట్రెడిషన్ అనమాట. ఫ్రమ్ 9th centuries టు టిల్ ఇప్పటి వరకు కూడా అదే, అంటే ఏమాత్రము దానిలో డైల్యూషన్ అవ్వకుండా అదే రిచ్మెంట్ తోటి అదే కల్చర్ని దే ఆర్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్. అండ్ 17th centuries నాయక రూలర్స్ అండ్ మరాఠా రూలర్స్ దీన్ని ఎక్కువగా ప్యాటర్నైజ్ చేశారు. అండ్ నౌ ఇట్ ఈస్ ఆల్సో ఇట్ హ్యాస్ ది సిగ్నిఫికెన్స్ ఇన్ ది ఎంటైర్ పెయింటింగ్స్ అనమాట. అన్ని పెయింటింగ్స్తో కంపేర్ చేసేటప్పుడు ఇట్ హ్యాస్ ది వెరీ గుడ్, అంటే మంచి ఒక పొజిషన్, టాప్ పొజిషన్లో ఏదైనా ఉంది అంటే అది తంజావూర్ పెయింటింగ్. అండ్ నెక్స్ట్ మైసూర్ పెయింటింగ్ అండ్ ఆల్ అదర్ పెయింటింగ్స్ కూడా. బట్ తంజావూర్ పెయింటింగ్ ఇట్ హ్యాస్ ది ఓన్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. థ్యాంక్ యూ సో మచ్.